నమస్తే. నమస్తే అండి. కవిత గారు నిన్న నేరేలో వెళ్ళారు కదా, పరామర్శించారు బాధితులను కూడా. ఏం చెప్తారు సార్? నేనేమంటున్నానంటే నేరేళ్ల ఘటన జరిగి దాదాపు ఒక 9 సంవత్సరాలు గడిచిపోతుంది. 8 అయిపోయి 9 కూడా తడిసిపోయింది. మరి ఇన్ని సంవత్సరాలు మీకు గుర్తొచ్చిందా ఇప్పుడు నేరేళ్ల ఘటన? మరి అప్పుడు మేము ఉన్నది ఎవరు? ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? మీ నాన్నే ఉన్నాడు, మీ అన్నయ్య ఉన్నారు, వీళ్ళే ఉన్నారు కదా. మరి అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? ఈ రోజు పోయి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా పోయింది ఆడికి. బట్టి విక్రమార్క వీళ్ళంతా టీం అంతా కాంగ్రెస్ మొత్తం అందరూ పోయారు అప్పుడు. మరి అందరు పోయిన తర్వాత మాట్లాడిన తర్వాత చేయాలి. ఎస్పీ విశ్వజిత్ను సస్పెండ్ చేయాలన్నారు, చేసిరా? ఓన్లీ ఎస్ఐనే సస్పెండ్ చేసిరు. మరి ఐజీ వారికి కూడా చెప్పారు ఇట్లా సంగతి అని చెప్పి, కోర్టు కూడా పిలిపించింది. మరి ఏం మాట్లాడలే కదా. నేనేమంటున్నా, ఇసుక పేరుతోని అక్కడ ఉన్నటువంటి డబ్బులు కావాలి, ఇసుక ద్వారా డబ్బులు కావాలని చెప్పి ఇసుక లారీలు ఇవన్నీ అవుతుందో విపరీతంగా పోవడం జరిగింది. దానికి వ్యతిరేకించినటువంటి ఆ లోకల్ ఉన్నటువంటి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు వ్యతిరేకించారు. సో వాళ్ళ మీద కూడా తొక్కించకుండా పోయిన ఘటన ఉన్నది. మరి చాలా అమానుషమైన సంఘటన. అది ఎంత చెప్పినా మీరు పట్టించుకోలే. అప్పుడున్న అధికారం ఉంది కాబట్టి. ఇప్పుడు నష్టపోయారు. అధికారం పోయింది కాబట్టి ఇప్పుడు అర్థమవుతుంది ఎవరు విలువ, మనుషుల విలువ అనేది. సో చాలా అంటే డిపార్ట్మెంట్లో కొట్టి ఇవన్నీ చేస్తే, థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఇవన్నీ చేస్తే, వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతే విపరీతంగా కొట్టి అందరికి చేతులు కాళ్ళు విపరీతంగా వాళ్ళు ఎంత ఎంత ఇబ్బంది పడ్డారు వాళ్ళు. సో అవన్నీ రిపోర్ట్లు ఉన్నాయి కదా, ఎంజిఎంలో తీసిన రిపోర్ట్, మెడికల్ రిపోర్ట్ అవన్నీ తీసుకుపోయి కోర్టులో సబ్మిషన్ చేసిన తర్వాత కూడా మీరు ఏం చెప్తారు? ఆడ ఎస్ఐని రవీందర్ని సస్పెండ్ చేసినామని చెప్పారు. మరి ఒక ఎస్ఐనే సస్పెండ్ చేస్తే అయిపోతుంది. అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ విశ్వజిత్ ఉన్నారు కదా, మరి విశ్వజిత్ తీసుకొచ్చింది ఎవరు? మీరే కదా. అంటే మీరు ఒకటి రకంగా అది ఎక్కడ ప్లేస్ సిరిసిల్లే కదా, మీ ప్లేసే కదా. మరి ఎందుకు చర్యలు తీసుకోలే? ఈరోజు పోతురు కరెక్టే. మరి ఆ రోజు విషయం అదే 8 సంవత్సరాల కిందట మీరు పోయి మాట్లాడితే అయిపోవు కదా. ఎంజిఎం రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి, మెడికల్ రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి, పట్టించుకోలేదు. డిపార్ట్మెంట్ ఇష్టానుసారంగా చేస్తుంది. మరి ఎందుకనే చేయలే కదా. అధికారం ఎవరుంది? మరి అవన్నీ తీయండి. ఇప్పుడు మొత్తం డేటా తీసి వాట్ ఈజ్ వాట్ అని జరిగింది. పౌర హక్కుల సంఘంలో కూడా చాలా మంది పిటిషన్ ఇచ్చారు. మరి వాట్ ఈజ్ వాట్ ఏమేమి జరిగిందని తీయండి మొత్తం.